శివాయ గురువే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈ రోజు మనం అఖండమైనటువంటి ధన ఐశ్వర్యం అనేటువంటిది ఆ యొక్క తారాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా పొందేటువంటి విధంగా ఒక చక్కటి ప్రక్రియ నేను మీకు తెలియజేస్తాను. ఇది ఏ రోజైనా కూడా మొదలు పెట్టచ్చు, కానీ ఆదివారం నాడు మీరు మొదలు పెట్టగలిగితే చాలా చక్కగా శ్రేయస్సుకరము, మరి శ్రేష్టము. ఆదివారం నాడు ఏం చేయాలి? రాత్రి 10 గంటలకి మీరు శుభ్రంగా తలస్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలోకి కానీ లేకపోతే ఏకాంతంగా ఉన్నటువంటి గదిలోకైనా కూడా మీరు వెళ్ళవచ్చు. ఒక పీట కానీ ఒక బల్ల కానీ ఏదో ఒకటి ఏర్పరచుకోండి. ఒక మట్టి ప్రమిది తీసుకుని ఆవు నేతితో ఒక దీపం అనేటువంటిది వెలిగించండి. పూజా మందిరంలోనైతే కనుక అక్కడే ఆ యొక్క మట్టి ప్రమిది పెట్టుకుని అందులోనే ఆవు నెయ్యి వేసుకుని ఒక దీపం అనేటువంటిది వెలిగించండి. వెలిగించి ఏదో ఒక ఆసనం అనేటువంటిది వేసుకుని కూర్చోండి. కటిక నేల మీదన కూర్చోకూడదు, ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చోండి. జపం కోసం ఏ జపమాలైనా సరే మీరు వాడుకోవచ్చును, కానీ రుద్రాక్షమాల అయితే ఈ యొక్క ప్రక్రియకి శ్రేష్టము. మంత్రశాస్త్రం చెప్పబడినటువంటి విధంగా, మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రకారంగానే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అర్థమైందా? ఈ విధంగా ఆ యొక్క జపమాల అనేటువంటిది ఏర్పరచుకోండి. ఈ విధంగా కూర్చున్న తర్వాత నమస్కారం చేసుకోండి. తారాదేవి అని అంటే దశమహావిద్యలలో ఒకరైనటువంటి అమ్మవారు తారాదేవి. ఎవరైనా సరే ఆ యొక్క జగన్మాత యొక్క స్వరూపినిలే కాబట్టి ఆ యొక్క పరమేశ్వరి, ఆ యొక్క అమ్మవారిని మనసులో తలుచుకోండి. ఆ యొక్క పార్వతీదేవిని మనసులో తలుచుకుని చక్కగా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి యొక్క మంత్రాన్ని 1108 సార్లు మీరు జపం చెయ్యాలి. ఇదంతా కూడా ఎప్పుడు మొదలు పెడతారు? 10 గంటల తర్వాత నుంచి మీరు ప్రారంభించవచ్చు. కాబట్టి ఈ లోపే మీరు స్నానం గట్రవన్నీ కూడా చేసుకుని 10 అయ్యేసరికి మీరు యొక్క పూజా మందిరంలో కూర్చొని ఆ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఏమీ ఇబ్బంది అయితే లేదు. ఈ విధంగా 1008 సార్లు మీరు జపం చెయ్యాలి. ఎప్పుడు ఎంతసేపు పడితే అంతసేపు, మహా అయితే గంటన్నర పట్టచ్చు. ఎంత నిదానంగా స్లోగా చేసినా కూడా గంటన్నరలో పట్టేస్తుంది. సరిగ్గా చక్కగా చేసుకుంటూ పోతే గంటలో పూర్తవుతుంది. ఈ విధంగా జపం అంతా కూడా పూర్తయిన తర్వాత మంత్రం తెలియచేస్తాను. ఆ కరుణ ఈ విధంగా జపం అంతా కూడా పూర్తయిన తర్వాత ఒక 1/4 కేజీ మిఠాయి అంటే ఏదైనా కూడా ఒక మధురమైనటువంటి తీపి పదార్థాలు నైవేద్యంగా ఒక 1/4 కేజీ, ఒకటే రకము కూడా అక్కర్లేదు, 2-3 రకాలు పెట్టచ్చు. లేదంటే ఒకటే రకమైనటువంటి తీపి పదార్థమైన స్వీట్ ఏదైనా కూడా మీరు ఒక 1/4 కేజీ తీసుకుని వచ్చి ఆ యొక్క జపం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఆ యొక్క దీపం ముందర పెట్టి వాటి మీద కాసింత నీళ్లు చల్లి ఆ తారాదేవి అమ్మవారికి ఇది సమర్పిస్తున్నాను అని చెప్పి నమస్కారం చేసుకుని మళ్ళీ కూడా చేతులు జోడించి ఆ యొక్క మంత్రాన్ని మనసులో ఒక 5 మార్లు చెప్పుకోండి. నైవేద్యాన్ని స్వీకరించమ్మా అని చెప్పుకోండి. ఈ విధంగా చెప్పుకున్న తర్వాత మీరు వెళ్ళి నిద్రించవచ్చు. మరుసటి రోజు స్నానం పూర్తయిపోయిన తర్వాత మీరు ఇక్కడ పెట్టినటువంటి యొక్క నైవేద్యం ఏదైతే ఉందో, ఆ యొక్క మిఠాయిలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఇంట్లో వాళ్ళకి కానీ, ఇంటి బయట వాళ్ళకి కానీ, లేకపోతే ఏదైనా దేవాలయంలో కానీ, లేకపోతే పిల్లలకి కానీ అందరికీ కూడా పంచి పెట్టేయాలి. అందులో ఒక చిన్న కాసంత పెసర మీరు తీసుకుని నోట్లో వేసుకోవచ్చు. మిగతాదంతా కూడా అందరికీ కూడా శుభ్రంగా పంచి పెట్టేయాలి. ఈ విధంగా మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రకారంగా ఎవరైతే ప్రతిరోజు కూడా చేస్తారో, అంటే మరుసటి రోజు మీరు ఈ విధంగా మళ్ళీ మిఠాయి అందరికీ కూడా పంచిపెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 1/4 స్వీటు మీరు కొనుక్కొని ఇంట్లో తీసుకుని వచ్చి పెట్టుకోవచ్చు. మళ్ళీ రాత్రి ప్రక్రియకి వరస్సుగా చెయ్యాలి. ఉదయం పూట ఈ విధంగా పంచిపెట్టేయటం, అదే రోజు రాత్రి మళ్ళీ 10 అయిన తర్వాత మళ్ళీ కూడా మీరు ఈ విధంగా స్నానమాచరించి జపం కోసం కూర్చోవటం అనమాట. ఈ విధంగా మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రకారంగా ఎవరైతే ప్రతిరోజు ఈ యొక్క పని చేస్తారో వాళ్ళకి అనంతమైనటువంటి ధనము, అఖండమైనటువంటి ఐశ్వర్య సంపన్నులుగా వాళ్ళు మారుతారు తారాదేవి యొక్క అనుగ్రహం ద్వారా అని చెప్పి మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కావున ఖచ్చితంగా ఇది చేసినటువంటి వాళ్ళకైతే ధనవృద్ధి విపరీతంగా కలుగుతుంది. అయితే ప్రతిరోజు మరి ఎన్ని రోజులండి అని అంటే కనుక మీరు ఇంకా వరుసగా చేయాలి అని అంటే మీకు ఇబ్బంది అనిపిస్తే మొదటి రోజు మీరు ప్రారంభించేటప్పుడే ఆ పార్వతీదేవి అమ్మవారు, ఆ యొక్క తారాదేవి స్వరూపిణి, ఆ యొక్క తారాదేవి రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి అమ్మవారికే మీ యొక్క పూజా మందిరంలో నమస్కారం చేసుకుని ఫలానా నేను ఇన్ని రోజులు చెయ్యాలనుకుంటున్నాను, ఒక 11 రోజులు, లేకపోతే ఒక 21 రోజులు, లేకపోతే ఒక 27 రోజులు వరుసగా నేను ఈ విధంగా
విధంగా చెయ్యాలి అని నేను అనుకుంటున్నానమ్మా, నాకు అఖండమైనటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగించి అఖండమైన ధన ఐశ్వర్యాన్ని నాకు వసిగేటట్లుగా అనుగ్రహించు అని చెప్పి నమస్కారం చేసుకుని మీరు ఎన్ని రోజులకైతే సంకల్పించుకున్నారో అన్ని రోజులు వరుసగా చెయ్యొచ్చు. మగవాళ్ళైనా చెయ్యొచ్చు, ఆడవాళ్ళైనా చెయ్యొచ్చు. ఆడవాళ్ళు చేసేటువంటి వాళ్ళకి మీకు కనుక ఆటంకం వస్తే కనుక 4 రోజులు కూడా మినహాయించి మళ్ళీ 5వ రోజు నుంచి కూడా మీరు కొనసాగించవచ్చు. ఎన్ని రోజులు తాపారో మళ్ళీ అదే రోజుకి మీరు కొనసాగించవచ్చు. ఎవరైనా సరే ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యొచ్చు. మరి ఎన్ని రోజులు చెయ్యాలా అండి, కష్టంగా ఉంది అని అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఈ యొక్క భూమి మీదకి మన యొక్క కర్మని అనుభవించటానికే పుట్టాము ప్రతి ఒక్కరము కూడా. అటువంటి మన యొక్క కష్టము ఇబ్బంది అనేటువంటివి తొలగిపోయి మనం సుఖము సంతోషము అఖండమైనటువంటి ధన ఐశ్వర్యాన్ని మనం సంపాదించుకుని సుఖ సంతోషాలతో మనం ఉండాలి అని అంటే మనం చేసినటువంటి యొక్క పాపకర్మలు తొలగిపోవాలి. అవి తొలగిపోవాలి అని అంటే మనం కష్టపడకుండా సాధన చేయకుండా ఆ భగవంతుని మెప్పించకుండా అది అంత సాధారణమైన పని కాదు. ఈ విధమైనటువంటి ప్రక్రియలు కొన్ని చేయటం ద్వారా భగవంతుని మనం తృప్తిపరిచి కాస్త మనం పుణ్యం అనేటువంటిది కూడా మనకి సేకూరుతుంది. ఆ యొక్క భగవంతుడిని అనుగ్రహించమని చెప్పి మనం చేసేటువంటి సాధనకి వాళ్ళు మురిసిపోయి మనకి ఆ యొక్క వరాన్ని అనుగ్రహిస్తారనమాట. తద్వారా మనం చేసినటువంటి కర్మల వలన పాప ఫలితం అనుభవించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు కూడా ఈ యొక్క మంత్ర జపాల వలన చేసినటువంటి పాప ఫలితాలన్నీ కూడా తొలగిపోయి అఖండమైన ఐశ్వర్యాన్ని సుఖ సంతోషాన్ని మనం అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఈ విధంగా చేసుకుంటున్నటువంటి వాళ్ళకి మీరే గమనిస్తారు. కానీ ప్రతిరోజు మరి ఇలాగ స్వీట్లు కొనాలా ఇబ్బంది అని అంటే కనుక సంకల్పించుకోండి, ఫలానా ఇన్ని రోజుల పాటు నేను చేస్తాను అని. 11 రోజులు కానీ 21 రోజులు కానీ ఈ విధంగా చేసేసరికి మీకు ఖచ్చితంగా మార్పు అనేటువంటిది కనిపిస్తుంది. ఆ అమ్మవారు వీడి యొక్క అనుగ్రహంతో మీకు ఏదో ఒక రకమైనటువంటి ధన సంపాదన, ప్రమోషన్లు రావడం, ఇంక్రిమెంట్లు రావడము, ధనం అనేటువంటిది నిలబట్టము, ఉన్నటువంటి సమస్యలు తీర్పడం అన్ని కూడా మీరే గమనిస్తారు. ఈ విధంగా మీరు గమనించినప్పుడు అప్పుడు ఆ యొక్క అమ్మవారి యొక్క కృతజ్ఞతా భావనతో కాస్త కొనసాగించండి. ఇంకొక 11 రోజులో 21 రోజులో 27 రోజులో చేయటానికి చక్కగా 41 రోజుల పాటు గనక ఈ విధమైనటువంటి ప్రక్రియ కనుక మీరు చేసుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. ముందుగానే అన్ని రోజులకి మీరు సంకల్పించుకోలేకపోతే తక్కువ రోజులకే సంకల్పించుకోండి. ఈ విధంగా చేసేసరికి మీకు అద్భుతమైన ప్రయోజనము, మార్పు, ఈ విధమైనటువంటి లాభం మీకు కనిపిస్తే గనుక అప్పుడు ఖచ్చితంగా ఏ రోజు వరకు అయితే మీరు ఆపారో ఆ రోజు నుంచే కూడా 41 రోజులు పూర్తి అయిపోయేంత వరకు కూడా, అంటే 41 రోజుల్లో మీరు ఎన్ని రోజులు అయితే చేశారో అవి మినహాయించి మిగిలినటువంటి రోజులు కూడా మీరు కొనసాగించి 41 రోజులు పూర్తి చేయొచ్చు. అర్థమైంది కదా? ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను, వినండి. ఓం తారా త్రిపురాయై నమః బుద్ధిం వృద్ధిం కురు కురు స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం తారా త్రిపురాయై నమః బుద్ధిం వృద్ధిం కురు కురు స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. తారాదేవి అమ్మవారి యొక్క మంత్రాలు చాలా సులువుగా ఉంటాయి, కానీ పిలిస్తే అమ్మవారు తప్పకుండా పలుకుతుంది. మీ యొక్క కోరిక అనేటువంటిది నెరవేరుస్తుంది. మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిస్తుంది. నమ్మకంతో చెయ్యండి, భక్తితో చెయ్యండి, శ్రద్ధతో చెయ్యండి. సందేహాలన్నీ కూడా మనసులో ఉన్నట్లయితే కనుక చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అనుమానిస్తూ చేసినట్లయితే కనుక ఫలించవు. పూర్తి నమ్మకం ఉండాలి. ఈ విధమైనటువంటి పూర్తి నమ్మకంతో కనుక మీరు అనుసరించినట్లయితే కనుక అద్భుతమైన ప్రయోజనాలు మీకు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.